కొంత తగ్గి మాట్లాడాల్సి వస్తుంది. ఇందాక కూడా మా అధ్యక్షులు వారు కెమెరాలు పక్కన పెడితేనే ఎందుకు మాట్లాడతానన్నారు. కెమెరాలు ముందు పెడితే మాట్లాడే ధైర్యం ఉండాలి. ఈ రోజు పార్టీలకు అతీతంగా కులాన్ని కాపాడేవాడు ఎవడ్రా? కులాన్ని కాపాడేవాడు ఎవరు? ఈ రోజు వంగవీటి రంగా గారి పేరు చెప్తే అమ్మా ఇది కాపు కులం అంటారు, కొన్ని ఓట్లు పక్కకు పోతాయి అంటారు. సార్, రంగా గారు కాపు కులస్తుడంటే కాపు కులానికి నాయకుడు కాదు, కాపులకి ఒరిగిచ్చిందేమీ లేదు. అన్ని కులాల కోసం పోరాడిన యోధుడు. అన్ని గొడ్డలి పోట్లు మా నాయకుడికి ఎందుకు పండి అంటే బతికి బట్ట గడితే అన్ని కులాలు బడుగు బలహీన వర్గాల్ని పైకి లేపుతాడ్రా అని కొన్ని బలమైన వర్గాలు మా నాయకుడి ప్రాణాలు బలి తీసుకున్నాయి. దాని తర్వాత కులంలో ఒక అగ్గి పెడుగు బయటకు వచ్చాడు. అందరికీ తెలిసిన వ్యక్తి, నిజాయితీ పరుడు, నిస్వార్థపరుడు, రాజకీయాలకు అతీతంగా 2014 ఎలక్షన్లో ఏమీ ఆశించకుండా పనిచేసిన యోధుడు. పని కోసం, ఎమ్మెల్యే సీట్ల కోసం, ఎంపీ సీట్ల కోసం, కాపుల ఓట్ల కోసం బూట్లు నాకే రాజకీయ నాయకులను మేము చూసాం. కాపుల్లో త్యాగం చేసిన యోధుడు. ఇప్పటికీ ఎప్పటికీ తరాలు మారిన మా అన్న కొడిదెల పవన్ కళ్యాణ్ అని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఎవడో చెప్తాడు రాజ్యాధికారం ఏదిరా మీకని. ఎవడ్రా? రాజ్యాన్ని గెలుచుకున్నాడు రాజైతే రాజ్యాన్ని, రాణిని, బిడ్డని వదిలిపెట్టిన గౌతమ బుద్ధుడు లాంటి వాడురా మా అన్న. ఈ రోజు ఎక్కడ నెగ్గాలో కాదో, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా అన్న. ఈ రోజు మీలాంటి కుక్కలు మాట్లాడే మాటలకి ఒకటే సమాధానం. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల క్షేమం కోసం, ప్రజాస్వామ్యం కోసం 10 అడుగులు వెనక్కి తగ్గాడు మా అన్న. ఎక్కడ నుంచున్నాడు రా మా అన్న అంటే మా అన్న స్థాయి సీఎం కాదు, పిఎం స్థాయి మా అన్న. ఎప్పుడు అనుకుంటాం మా అన్నని అరెస్ట్ చేయలేదేంటి, మా అన్న జోలికి రాలేదేంటి? రంగవల్లి గారితో కేసు వేపించారు కదా, కృష్ణలంకలో కంప్లైంట్ ఇచ్చారు కదా. మా అన్న వెనకాల సీఎం కాదు, పిఎం ఉన్నాడేమో, నరేంద్ర మోడీ ఉన్నాడేమో అనుకున్నాం. కాదంట, నరేంద్ర మోడీని చెప్పాడు నా వెనకాల పవన్ జీ. ఆ జీ అనే గారు అనే మర్యాద ఉంది చూడండి. ఎంత నిశ్శబ్దంగా ఉండే అతీతుడు మా అన్న. అటువంటి అన్న ఈ రోజు ఏ